సాక్‌పాక్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఇందాకే 'కల్కి' మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ ముందుగా మన అశ్విన్ మామ్‌కి, ప్రభాస్ అన్నకి, మళ్ళీ కమల్ హాసన్ గారికి ఒక రేంజ్‌లో అయితే మూవీ వేసుకుందాం. ఎందుకంటే సినిమా అంతట్లో కొంచెం గారు హైలైట్ అవుతారు సినిమాలో. కమల్ హాసన్ గారు కొంచెం రోల్ అయితే ఉంటుంది. ఇంకా మొత్తం అయితే ప్రభాస్ అందే అని చెప్పుకోవాలి. సినిమా అంతా ఒక రేంజ్‌లో అయితే ఉంది. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే లిటిల్ బిట్ ఎందుకు పెట్టారా అనిపించింది. కొన్ని దగ్గరలో అయితే వస్తాయి, అవంతైతే అటాక్ చేయవు సాంగ్స్. ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతే ఇంకా 'బాహుబలి 1', 'బాహుబలి 2' అయితే ఎలా ఉందో ఇంకా ఈ సినిమా కూడా అట్లాగే ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా ఇది అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా ఎక్కడ అసలు బోర్ అనేది కొట్టదు. ఎవ్రీవన్ అందరూ సినిమా హాల్కి అయితే వెళ్ళి చూడాల్సిందే కంపల్సరీ ఈ సినిమాని. ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతే ప్లస్ పాయింట్స్ అంటే విఎఫ్ఎక్స్ చాలా బాగుంది సినిమాలో. విఎఫ్ఎక్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఎక్కడ అయితే బోర్ అయితే అనిపించలేదు. సీన్స్ కానీ హైలైట్గా ఉన్నాయి. కొంచెం సినిమాని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను సినిమాకి. ఎందుకంటే చాలా పెద్ద సినిమా ఏమో, హైప్ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాను. సినిమాని మధ్య చేసి చూపించారు. మధ్య అంటే ఎలా అంటే కొంచెం లాగుంది, కాకపోతే అట్రాక్ట్గా ఉంది సినిమా చాలా వరకు. ఇంకా అందరూ వెళ్ళి కంపల్సరీగా అయితే సినిమా అయితే చూడాల్సింది అయితే నేనైతే కోరుకుంటున్నాను. రివ్యూస్ అయితే చూసి అయితే వెళ్ళొద్దు. రివ్యూస్లో కొన్ని విధాలుగా అయితే చెప్తున్నారు. సినిమా హాల్కి వెళ్ళి కంపల్సరీ అయితే చూడండి. ఇంకా దీపికా పడుకో గారిది ఆమెది కూడా బాగుంది. డబ్బింగ్ ఆమె చెప్తుంది అనుకున్నాను, కాకపోతే వేరే వాళ్ళ చేత చెప్పించారు. అయినా కూడా ఆమె క్యారెక్టర్ బాగుంది. కొంతమంది డబ్బింగ్స్ వాళ్ళు ఏదో అతికిచ్చినట్టయితే అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది కంపల్సరీ. ఇంకా చూడాలి ఈ సినిమా. ఈ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈ సినిమాకే 7 years అయితే పట్టింది నాకు తెలిసి కల్కికే. ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఎన్ని రోజులు పడుతుంది అయితే నాకైతే తెలీదు. ఆ సినిమా కూడా ఒక 7 years అంటే ఇంకా అది ఎప్పటికి వస్తుందో మనకైతే తెలియదు. సినిమా అయితే అందరూ పోయి కంపల్సరీ అయితే చూడాలి. ఈ సినిమా అయితే బీభత్సంగా ఉంది, అరాచకంగా ఉంది. మనం కల్కి అంటే ఇంకా ప్రభాస్ అనే కదా, తెలుగు వాళ్ళు కాబట్టి ఇంకెవరు చూస్తారు. దీన్ని ఏమంటారు, అవి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే వస్తాయని చెప్పి మీరైతే వెయిట్ చేయొద్దు. కంపల్సరీ సినిమా హాల్కి అయితే వెళ్ళి చూడండి. బొమ్మ అయితే ఉంది సినిమా, ఒక రేంజ్ అయితే ఉంది. నా రేటింగ్ వచ్చేసి 2.75 అయితే ఇస్తాను. క్యారెక్టర్ వైజ్గా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు అయితే హైప్ చేశారు సినిమాలో. ప్రభాస్ అన్నది గారిది కానీ బుజ్జి క్యారెక్టర్ ఉంటుంది, కానీ బుజ్జి క్యారెక్టర్ కొంచెం అయితే వస్తుంది. దానికి ఎందుకో నాకైతే ఇది సెట్ కాలేదు. దానికి ఎవరైతే కీర్తి సురేష్ గారు వాయిస్ ఇచ్చారో బుజ్జికి దీనికి సెట్ అయితే అయినట్టు అయితే నాకు అనిపించలేదు. కాకపోతే ఉన్న కొంచెం సేపు కూడా బుజ్జి క్యారెక్టర్ అయితే వెలివేట్ అయింది, బాగుంది. ఇది కూడా ప్రభాస్ అన్నకి బుజ్జికి ఉన్న లింక్ కూడా బాగా చూపించారు. ఏమైతే కనెక్షన్స్ రెండింటికి ఉన్న కనెక్షన్స్ ఎలా అయితే చూపించారు, బాగా చూపించారు. మొత్తానికైతే సినిమా హాల్కి అయితే వెళ్ళి చూడండి ఈ సినిమాని. కంపల్సరీ ఓటీటీలో వస్తుంది చూద్దామని చెప్పేసి అనుకోవద్దు. కంపల్సరీ అయితే వెళ్ళండి. సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ దాకా కొంచెం స్లో అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా బొమ్మ అంతే. మనం అయితే కూర్చుని వస్తాం. లాస్ట్ మనకి ఇంటర్వెల్ సినిమా అయిపోయిందని కూడా అర్థం కాదు. లాస్ట్ ఒక ట్విస్ట్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకి సినిమా అయిపోయిందని కూడా వస్తుంది, అనిపిస్తుంది. కంపల్సరీ అయితే సినిమాకి అయితే వెళ్ళి చూడండి మీరైతే. సినిమా అయితే చాలా బాగుంది. నా రేటింగ్ కూడా చెప్పాను కదా ఇందాక. అంతే. ఇంకా ప్రభాస్ గారిని బాగా చూపించారు. విఎఫ్ఎక్స్ అయితే బాగుంది. ఇంకా మైనస్ అంటూ ఏమీ లేదు సినిమాలో. కొన్ని దగ్గరలో అయితే నాకు అది డబ్బింగ్ ఒకటి, ఇంకా కొన్ని దగ్గరలో అయితే అనిపించింది సాంగ్స్ ఒకటి. ఆ సాంగ్స్ కూడా ఎందుకు వస్తాయో తెలీదు, అంతేం నాకు అనిపించలేదు సాంగ్స్ కూడా. టోటల్గా సినిమా అయితే బాగుంది. అంత హిట్ అని చెప్పను, నార్మల్ అయితే బాగుంది. నాకైతే నచ్చింది సినిమా అయితే, కంపల్సరీగా బాగా నచ్చింది ఈ సినిమా. కాకపోతే అందరూ వెళ్ళి చూడండి సినిమా హాల్కి వెళ్ళి, కంపల్సరీ అయితే చూడండి సినిమాని. ఎవరు మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ గాయస్.